వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్కారం అమ్మా. మేము చెప్పినట్టు మీ అందరూ చూసారు కదా, సో తిరుపతి ట్రిప్ కి మేము వెళ్ళబోతున్నాము. దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ బ్లాగ్ చూసేసారు. మరి ఇప్పుడు ముందు రోజు అనమాట. సో రేపు ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి వెళ్ళబోతున్నాము. రోడ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. అది కూడా ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. సో ముందు రోజు మాకు కావాల్సిన సామాన్లు ఏం ప్యాకింగ్ చేయాలి, ఏంటి, ఎలా రెడీ అవ్వాలి, ఏంటి అవన్నీ కూడా మరి చూసుకోవాలి కదా. ఇప్పుడు మార్నింగ్ అయ్యింది, చూడాలి వాళ్ళంతా కూడా కావాల్సిన ఐటమ్స్ అవి తెచ్చుకోవటము, తర్వాత ఇంట్లో రేపటికి ఏమేమి కావాలి సర్దుకోవటానికి అవన్నీ కూడా ఒక చోట ప్లేస్ చేసుకుని అవన్నీ కూడా నీట్ గా ఐటమ్ వైజ్ పెట్టేసుకుని ప్యాక్ చేసుకోవటానికి అవన్నీ కూడా కావాలి. చాలా కాలం తర్వాత నేను తిరుపతి వెళ్తున్నాను, అది కూడా నా ఇద్దరు పిల్లలతో నా మొక్కు తీర్చుకోవటానికి అండ్ వాళ్ళ గుండు పుట్టెంట్రుకలు తీర్చడానికి వెళ్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ డే అంతా కూడా రేపు మా తిరుపతి వ్లాగ్ కి నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా పిల్లలకి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను అవన్నీ కూడా ఈ వ్లాగ్ లో చెప్పేస్తాను. దట్స్ వాట్ ఐ వాంట్. మినీ ట్రిప్ వ్లాగ్ లాగా అన్నమాట. సో మా ట్రిప్ వ్లాగ్ ఏమేమి కావాలి, ముందు రోజు మేమేం చేస్తాం ఇంట్లో అనేది మీకు చూపించబోతున్నాను. సో యూస్ఫుల్ అయ్యే వాళ్ళు యూస్ఫుల్ చేసుకోండి, లేదు అబ్బా ఇవన్నీ కూడా చూపిస్తారా ఏంటి అనే వాళ్ళు మీరు చక్కగా చూసి మా వీడియోని ఎంజాయ్ చేసి మీ కమెంట్స్ ఎట్లాగో మీరు పెడతారు కాబట్టి మీ కమెంట్స్ ని కూడా మీరు పెట్టేయచ్చు. ఏం చెప్పేవరా. అండ్ ఈ మధ్య నన్ను చాలా మంది అంటున్నారు ఒక వీడియో చూసి, ఐ మీన్ ఒక షార్ట్ వీడియో అన్నమాట. సో ఆ షార్ట్ వీడియో చూసి అందరూ కొంచెం మీరు లావ్ అయిపోయారు, అబ్బో ఏంటి ఇట్లా ఉన్నారు, అబ్బో వామిటింగ్ వస్తుంది అంటే, వామిటింగ్ వస్తే చేసుకోండి కానీ చూసుకోండి జాగ్రత్త. అండ్ లావ్ అయ్యాను అని అనుకునే వాళ్ళు ఎస్ అండి, నేను లావ్ అయ్యాను బికాస్ నాకు కొంచెం మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అవి రావటం వల్ల నేను లావ్ అయ్యాను. అందరిలాగా ఫస్ట్ నా మీద నా కేర్ తీసుకోవచ్చు, జిమ్ కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ట్రీట్మెంట్ చేంజ్ చేసుకుని నేను అందంగా రెడీ అయిపోవచ్చు. నేను అలాంటివన్నీ ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు బికాస్ నాకు ఫస్ట్ పిల్లలు ఇద్దరు ముఖ్యం, ఇద్దరు కూడా చిన్న పిల్లలు, వాళ్ళకి బేస్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను ఫస్ట్ నుంచి కూడా. సో వాళ్ళిద్దరి మీద నా కాన్సన్ట్రేషన్ అంతా వెళ్ళిపోయేసరికి నేను కొంచెం నా హెల్త్ వైజ్ కానీ నా ఇది నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఎన్నో కామెంట్స్ అయినా వేసుకోండి లావ్ అయ్యానో లేకపోతే ఫోన్ లో దూరిపోయి మాట్లాడుతున్నారనో. ఎస్, అది ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్ గా బ్లాగ్ చేసినప్పుడు మనం ఇలా రికార్డ్ చేస్తాం కదా ఇంత దూరంగా, సో మనకి మధ్యలో ఒక ఫ్రేమ్ వస్తుంది అనమాట. సో షార్ట్ వీడియోస్ కి మనం అది ఎడిట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఈ బ్లాగ్ చేసిన ఫ్రేమ్ సైజ్ మారిపోయి షార్ట్స్ కి మనకి దగ్గరగా వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం వల్ల మీకు అలా ఫోన్ లోకి నేను దూరిపోయి మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. యూజువల్లీ వ్లాగ్స్ చేసినట్టే నేను అది కూడా చేశాను. మేబీ ఆ ఒక వీడియోలో మేబీ అలా అయ్యి ఉండొచ్చు. మీకు దొరికిన ఛాన్స్ కదా అని చెప్పి మీరు కూడా కమెంట్స్ వేసేసి ఉండొచ్చు. జాతి రత్నాలు రా మీరు ఏ కమెంట్స్ అయినా రాసుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ లావ్ గురించి ఊరికి కమెంట్స్ చేయొద్దు బికాజ్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఆ టైం కి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండి వాళ్ళు లావ్ అయ్యారు అనేది మీరు ఆలోచించండి. అందరూ కూడా ఒకలాగే ఎప్పటికీ ఉండిపోరు కదా. సో అండ్ ఇంకో కొంతమంది అయితే ముసలి దానిలాగా ఉన్నాం. అవునండి, ఏజ్ పెరుగుతున్న కొద్ది ముసలి వాళ్ళు అవుతాము. ఎవరెవరు, మీరెవరా, నేనెవరా, ఎవరెవరు చెప్పండి. సో ఎందుకు ఊరికే కమెంట్స్ ఏదో అనేస్తే ఒక మాట పడుంటుంది కదా అని చెప్పేసి. అందరూ దేవుళ్ళు దేవతలు కాదు కదా ఎప్పటికీ ఒకలాగే యవ్వనంగా ఉండిపోవటానికి. సో నాకు ఏజ్ పెరుగుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ నేను ముసల్దాన్ అవుతాను. ముసల్దాన్లో అవటంలో తప్పే ఉంది. మన పేరెంట్స్ అయ్యారు, మన తాత అమ్మమ్మలు అయ్యారు, నాన్నమ్మలు అయ్యారు, మనము అవుతాము అంతే అనుకోండి. నేనైతే వ్లాగ్స్ లో న్యాచురల్ గానే ఉండాలి అని నేను ఇట్లాగే కనిపిస్తున్నాను. నేను ఎలా బయట అయితే ఎలా ఉంటానో నేను బ్లాగ్స్ లో కూడా అలాగే న్యాచురల్ గా కనిపిస్తున్నాను. మీకు నచ్చితే ఎంకరేజ్ చేసి చూడండి, నచ్చలేదా పొలైట్ వేలో చెప్పండి. మాన్సా గారు మీరు మేబీ కొంచెం లావ్ అయిపోతున్నారు, కొంచెం చూసుకోండి, మీ మీద మీ హెల్త్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి అని చెప్పండి మంచిగా. సో ఐ విల్ డిస్కస్ విత్ యూ కదా. ఓకే. సో అమ్మ వద్దు ఎక్కడికో వెళ్ళిపోతుంది వ్లాగ్. సో ఇవాళ రేపు మా తిరుపతి ట్రిప్ వ్లాగ్ కి నేనేం ప్రిపరేషన్స్ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నిద్రపోతున్నాడు. సో నిద్రపోతున్నప్పుడు ఎక్కువ చూపించద్దు అని నాకు కమెంట్స్ లో చెప్పారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ వ్లాగ్ లో ఇప్పుడు చూపించట్లేదు, లేచినాక చూపిస్తాను. అండ్ మా పెద్దోడు కూడా ఇంకా నిద్ర లేగలేదు. సో వాడు లేచే లోపు నేను కాఫీ తాగేసి 30 minutes కూడా అయిపోతే నేను హెడ్ బాత్ చేసి వచ్చేస్తాను. పెద్దోడు కూడా లేచాక వాడు ఏం తింటాడు, వాడి ప్రిఫరెన్స్ ఏంటి, ఎందుకంటే ఇవాళే కొంచెం హోమ్ ఫుడ్ తింటారనమాట వీళ్ళు. రేపటి నుంచి
ఆల్మోస్ట్ 1 వీక్ ట్రిప్ ప్లాన్ చేసాం మేము ఇది. సో ఈ 1 వీక్ పెద్దోడికి కూడా హోమ్ ఫుడ్ ఉండదు కాబట్టి ఇవాళ కొంచెం హెల్దీగా ఫుడ్స్ ఏదైనా ఇంట్లో పెట్టి రేపటి నుంచి ఇంకా బయట ఫుడ్స్ అట్లా ఎలాగో ఇంకా ఆపలేం మనం బయటకి వెళ్ళాక ఒకసారి పిల్లల్ని. ఇవాళన్నా ఇంట్లో హెల్దీగా ఫుడ్ పెడదామని ఆలోచిస్తున్నాను. సో వాళ్ళు లేచి వచ్చాక వాడు ఏం తింటాడో అడిగి దాన్ని బట్టి అది చేస్తాను. ఈ లోపల నేను కాఫీ తాగేసి బాత్ చేసి వచ్చేస్తాను. సో మా పెద్ద బాబు కూడా లేచాడు. సో ఇద్దరికి కూడా ఇవాళ నేను ఒక హెల్దీ సూప్ చేయబోతున్నాను. ఈ సూప్ గురించి మీ అందరూ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి చాలా మంది కూడా అడిగారు నన్ను, అక్క రెసిపీ ఎలా చేయాలి ఏంటి చెప్పండి అనేసి. సో అది వచ్చేసి క్రీమ్ ఆఫ్ బ్రోకోలీ సూప్. ఎస్, ఇది మనం 8+ months బేబీస్ నుంచి కూడా ఫీడ్ చేయొచ్చండి. సో బ్రోకోలీ అనేది యూజువల్లీ పిల్లలు ఇష్టంగా తినరు మనం పెడితే. సో వాళ్ళకి ఇలా బ్రోకోలీ సూప్ లాగా చేసి పెడితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇవాళ ఈ రెసిపీ ప్రాసెస్ని ఒకసారి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీరు పెట్టి చూడండి, ఎంత ఇష్టంగా తింటారు. ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ బ్రోకోలీలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం లాంటివి మరెన్నో మంచి పదార్థాలు కూడా ఉంటాయి. సో ఇది పిల్లలకి ఫీడ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే వీక్ లో 2 times ఫీడ్ చేస్తాను నా బేబీస్ కి. ఈ బ్రోకోలీని పిల్లలకి మనం ఫీడ్ చేయడం వల్ల ఇమ్యూనిటీని డెవలప్ చేయటమే కాకుండా ఐసైట్ ని తగ్గించి అలాగే ఎనీమియాని కూడా రాకుండా చేస్తుంది. సో ఈ బ్రోకోలీ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి మనం అట్లీస్ట్ వీక్ లో ఒక 2 times అయినా ఈ బ్రోకోలీ ఇంగ్రీడియంట్ ని ఏ ఫుడ్ రూపంలో అయినా కూడా ఇంక్లూడ్ చేసి పెట్టాలి అనేది నేను చెప్తాను. ఈ బ్రోకోలీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల పిల్లల్లో ఉన్న కాన్స్టిపేషన్ ని తగ్గించి అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని కూడా ట్రీట్ చేస్తుంది. ఈ బ్రోకోలీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రోకోలీ ఫ్లోరెట్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, తర్వాత పొటాటో ముక్కలు, గార్లిక్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే గీ. నేనైతే గీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు లేదా నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, బటర్ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ పెప్పర్ పౌడర్. క్రీమ్ ఆఫ్ బ్రోకోలీ సూప్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించేసాను కదా. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ లో నేను చెప్పినట్టు చేయాలన్నమాట. సో రండి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ప్యాన్ తీసుకుని ఆన్ చేసేసాను, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నాను. నేను చెప్పినట్టు గీ వేస్తున్నాను అనమాట. గీ యాడ్ చేస్తాను. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులోనే నేను ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఆనియన్ ముక్కల్ని, తర్వాత గార్లిక్ కొన్ని, సో ఇవి సాట్ అయ్యే వరకు కూడా ఇందులో వేయించేసుకోవాలి. సో చెప్పాను కదా. సో ఫస్ట్ ప్యాన్ తీసేసుకుని ప్యాన్లో గీ కానీ బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ కూడా మనం యూజ్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని, తర్వాత నేను గార్లిక్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసాను. సో అవన్నీ కొంచెం సాట్ అవ్వాలన్నమాట. ఆ స్మెల్, అది గార్లిక్ స్మెల్ అది కొంచెం పోయి సాట్ అయ్యి ఆనియన్ అది కూడా ఏగే వరకు కొంచెం మనం సాట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి ఇందులో నేను ఫస్ట్ పొటాటో ముక్కల్ని వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. సో పొటాటో ముక్కల్ని కూడా ఆనియన్స్ అండ్ గార్లిక్ వేసిన దాంట్లో కొంచెం ఒక 2 minutes అట్లా పొటాటో ముక్కల్ని కూడా వేయించేస్తే ఆయిల్ కూడా ఈ ముక్కలకి దీనికి పట్టి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు పొటాటో ముక్కలు కూడా కొంచెం వేగాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్రోకోలీ ఫ్లోరెట్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది మన పిల్లల క్వాంటిటీని బట్టి కూడా మనం వేసుకోవచ్చు. నేను ఇద్దరికి ఫీడ్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఒకరికే అనుకుంటే కనుక వాళ్ళు ఎంత ఆ టైంకి ఫీడ్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం సార్ట్ చేసి, సో ఈ మిక్చర్ని కూడా మనం సార్ట్ చేసుకోవాలి. ఇది అనుకున్నట్టు సార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి బాయిల్ చేసుకోవటానికి వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఒక 5 to 10 minutes ఇది బాయిల్ అయ్యే వరకు నేను బాయిల్ చేసేస్తాను అనమాట. సో చూసారు కదా, ఆనియన్స్ ఫస్ట్ గీ వేసాను, గీ తర్వాత ఆనియన్స్ వేసి తర్వాత గార్లిక్ క్లోవ్స్ని కూడా వేసి వాటిని కొంచెం సాట్ చేశాను అనమాట. అది సాట్ అయిపోయిన తర్వాత పొటాటో పీసెస్ అండ్ బ్రోకోలీ ఫ్లోరెట్స్ని కూడా నేను యాడ్ చేశాను. అవి కూడా కొంచెం సాట్ అయ్యి ఆ గీ ఆనియన్ టేస్ట్ అనేది మనం బ్రోకోలీ ఫ్లోరెట్స్కి పొటాటో ముక్కలకి పట్టే వరకు కూడా సాట్ చేసేసిన తర్వాత నేను వాటర్ పోసుకుని బాయిల్ చేస్తున్నాను. ఒక 5 to 10 minutes అది బాయిల్ అవ్వాలి. సో ఈ లోపు మనం
మళ్ళీ కలుద్దాం. యూజువల్లీ ఈ బ్రోకోలీ సూప్ కి 2 ప్రాసెస్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఎలా చేస్తారు అంటే ఇప్పుడు నేను చేసిన మెథడ్ అనమాట. లైక్ ఫస్ట్ గీలో ఆనియన్స్, తర్వాత గార్లిక్ క్లోవ్స్ వేసుకుని సాట్ చేసిన తర్వాత అందులోనే పొటాటో ముక్కలు, బ్రోకోలీ ఫ్లోరెట్స్ ని కూడా వేసేసి ఆ గీ మిక్చర్ అనేది, ఆ టేస్ట్ అనేది ఈ ముక్కలకి కూడా పట్టిన తర్వాత అప్పుడు మనం బాయిల్ చేసుకుని ఆ మిక్చర్ ని నేను బ్లెండ్ చేస్తాను. అలా ఒక ప్రాసెస్ చేయొచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ చాలా మంది చేసేది కూడా ఫస్ట్ బ్రోకోలీ ఫ్లోరెట్స్ ని, పొటాటో ముక్కల్ని విడిగా బాయిల్ చేసేసుకుంటారు. బాయిల్ చేసి అది పక్కన పెట్టుకున్న తర్వాత గీలో ఈ ఏదైతే ఆనియన్, ఈ గార్లిక్ క్లోవ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మిక్చర్ యాడ్ చేసుకుని సాట్ చేసుకుని దాన్ని విడివిడిగా బ్లెండ్ చేసుకుని ఆ మిక్చర్ ని మళ్ళీ పాన్ లో పోసుకుని 2 మిక్చర్స్ కలిపి అప్పుడు దాన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేస్తారు. సో అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను బాయిల్ పెట్టేశాను కాబట్టి అది బాయిల్ అవడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అది బాయిల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో అక్కడ బ్రోకోలీ ఇదైతే ప్రిపరేషన్స్ జరుగుతుంది. ఈ లోపు ఇంకా టైం ఉంది, గ్యాప్ ఉంది. సో ప్రిపరేషన్ రేపు మార్నింగ్ మేము స్టార్ట్ అవుతున్నాం కాబట్టి కావాల్సిన వస్తువులు కూడా అన్ని చాలా ప్యాక్ చేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఏం తీయలేదు. లైక్ పిల్లల్ని ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ మీద అన్ని అవర్స్ జర్నీ చేసుకుంటూ మేము తిరుపతి వెళ్తున్నాము. సో వాళ్ళకి కావాల్సిన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేయలేదు. ఇంతవరకు స్టార్టే చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు నా మీద గుర్రు అంటున్నారు, గుస్సా మీద ఉన్నారు. ఏంటి అసలు ఈ పిల్ల ఏం సర్దట్లేదు, ఏం చెయ్యట్లేదు ఏంటి అని. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ నేను జస్ట్ ప్యాక్ చేయడమే. సో ఏమేమి పట్టుకెళ్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూద్దాము. మొత్తం అన్ని పట్టుకెళ్లాల్సి వస్తుంది. సో పిల్లలు ఇద్దరు, మేమిద్దరం, మా అన్ని ఒక్కొక్క సూట్ కేసు అయితే పిల్లల లగేజే ఒక 4-5 బ్యాగులు అయ్యేలాగా ఉన్నాయి. బికాస్ ఆల్మోస్ట్ 1 వీక్ ట్రిప్ ప్లస్ రోడ్ ట్రిప్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన సామాన్లు, మెడిసిన్స్ కానీ, స్టెరిలైజర్ కానీ, బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా చూసుకుని పెట్టుకోవాలి కేర్ఫుల్గా, బట్టలతో సహా. ప్లస్ సమ్మర్ కదా, సో వాళ్ళు డిహైడ్రేట్ అయిపోకుండా కూడా చూసుకోవాలి. సో అన్నీ కావాల్సినవన్నీ కూడా నేను పట్టుకెళ్ళాలి. ఎంత కరెక్ట్గా సర్దాను అనేది మా ప్యాకింగ్ బ్లాగ్ చూపిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు కమింగ్లో చూసేయండి మీరు కూడా. అండ్ ఆల్సో నన్ను చాలా మంది అడగటం జరిగింది కమెంట్స్ లో, లైక్ 8+ months బేబీస్ కి కూడా ఎన్ని టైమ్స్ ఫీడ్ చేయొచ్చక్క మనం డేలో అని అడగటం జరిగింది. సో నేనైతే సాలిడ్ ఫుడ్ వచ్చేసి 3 times ఫీడ్ చేస్తాను. అండ్ ఒక్కసారి వచ్చేసి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఫింగర్ ఫుడ్స్ లాగా కట్ చేసి వాటిని మన టీత్ ఇవి ఉంటాయి కదండి, లెవెల్ జ్యూసర్ టైప్స్ వస్తాయి కదా, సో అందులో పెట్టేసి ఇస్తానమాట నేను. సో అలా ఒక స్నాక్ లైక్ 3 ఫుల్ సాలిడ్ మీల్స్ 3 పెడతాను అండ్ ఒకసారి స్నాక్ పెడతాను. అండ్ మిగతా టైమ్స్లో వాళ్ళు బేబీ ఫీడింగ్ అనమాట, వాడు ఎన్నిసార్లు పాలు అడిగితే అన్నిసార్లు పాలు ఇస్తాను నేను. సో ఆబ్వియస్లీ అంటే బేబీ టు బేబీ డిఫర్ అవుతుంది. సో చూడండి మీ బేబీ ఎంత ఫీడ్ తీసుకోగలుగుతున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక సాలిడ్ ఫుడ్తోనే స్టార్ట్ చేయండి, లైక్ వన్స్ ఇన్ అ డే. తర్వాత స్లోగా వీక్కి చూసుకుని బేబీ తీసుకోగలుగుతుంది, సాలిడ్ ఫుడ్ని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది, అంతా బాగుంది అనుకుంటే కనుక వీక్కి కొంచెం చేంజెస్ చేసుకుంటూ రావచ్చు మీరు కూడా. సో నేనైతే అలాగే ట్రై చేశాను నా 2 బేబీస్కి కూడా. సో యాజ్ ఆఫ్ నవ్ మన్నయ్య అయితే 3 సాలిడ్ ఫుడ్స్ ప్లస్ 1 స్నాక్ తీసుకుంటాడు అండ్ మిగతా టైమ్స్లో పాలు అండి. సో ప్రేమని తెలిసిందే కదా, 3 సాలిడ్ ఫుల్ సాలిడ్ మీల్స్ 3, తర్వాత 2 స్నాక్స్ తీసుకుంటాడు అనమాట డేలో. సో ఆల్మోస్ట్ 5 times తీసుకుంటాడు అనమాట వాడు డే మొత్తంలో కూడా. అండ్ 3 times అట్లా మిల్క్ తాగుతాడు ప్రేమని వచ్చేసి. మనయ్య వచ్చేసి ఇంకా వాడి ఇష్టం, వాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు సో ఫీడింగ్ ఇస్తారనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ ఇద్దరికి కూడా అలా జరుగుతుంది. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో మాకు ఎట్లా ఉంటుంది. వీడు పెద్ద అయ్యాక అమ్మ హ్యాపీగా అయితే వాడితో ప్రాబ్లం లేదు నాకు కూడా. సో పెట్టిన చక్కగా అన్నీ కూడా తింటాడు, టచ్ వుడ్. సో మా మనయ్య బంగారం కూడా అలాగే చేయాలి అని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో ఏంటో. చూసారు కదా ఇలా వస్తుంది అనమాట మనకు బ్లెండ్ అయిన తర్వాత వచ్చే మిక్చర్ కూడా ఇలా వస్తుంది బ్రోకోలీ సూప్ అనేది. ఒకవేళ పెద్దవాళ్ళు తినాలనుకుంటే కనుక ఈ మిక్చర్ లో లాస్ట్ ఇంకొంచెం యాడింగ్స్ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కొంచెం గీ కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ కొంచెం వేసుకుని అందులో ఈ మిక్చర్ ని కొంచెం, ఈ బ్లెండ్ అయిన మిక్చర్ ని కొంచెం యాడ్ చేసేసుకుని అమూల్ క్రీమ్ ని వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయింది అనుకుంటే కనుక. అమూల్ క్రీమ్ తో పాటు లైక్ కొంచెం క్యూమిన్ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళకి. అదే బేబీస్ కి కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఈ మిక్చర్ ని తీసేసుకుని, సో నేను వచ్చేసి గీ తీసేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇందాక చేసినట్టే గీ తీసుకుని ఆ గీ ఒక 2 minutes సాట్ అవ్వగానే బ్రోకోలీ సూప్ ఏదైతే మిక్చర్ మనం చేసుకున్నామో, సో ఏదైతే మనకు ఆ బ్రోకోలీ మిక్చర్ వచ్చిందో ఆ బ్రోకోలీ మిక్చర్ని మళ్ళీ నేను కొంచెం గీలో యాడ్ చేసి అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, తర్వాత కొంచెం క్యూమిన్ పౌడర్
లైక్ జీలకర్ర పొడి, జీలకర్ర, పెప్పర్ పౌడరు అవి యాడ్ చేసుకుని, పెద్దవాళ్ళు అయితే నేను చెప్పినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను పిల్లలకే కాబట్టి సాల్ట్ నేను అంతే వేయట్లేదు, బికాస్ హ్యాపీకి పెట్టచ్చు నేను సాల్ట్ అనేది. కానీ మా చిన్నోడికి కూడా నేను ఇదే సూప్ పెడతాను కాబట్టి నేను హ్యాపీకి కూడా సాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు. సో ఇది అయిన తర్వాత నేను వచ్చేసి ఫార్ములా మిల్క్ని యాడ్ చేస్తున్నాను. సో బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కౌ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు పిల్లల వరకు వచ్చేసరికి. ఒకవేళ పెద్దవాళ్ళకి కనుక అయితే నేను చెప్పినట్టు మీరు అమూల్ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మిక్చర్ కూడా కొంచెం కలిసే వరకు కూడా మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి, లైక్ ఒక 5 minutes అట్లా. చూసారు కదా, ఇది చాలా చాలా హెల్దీ సూప్ అనమాట. పిల్లలకి బ్రొకోలీ విడిగా తినని పిల్లల కోసం మనం ఇట్లా టేస్టీగా చేసి పెడితే వాళ్ళే ఎం అనుకుంటూ తింటారు. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో. సో అయిపోయింది నా క్రీమ్ ఆఫ్ బ్రొకోలీ సూప్. యాక్చువల్గా క్రీమ్ ఆఫ్ బ్రొకోలీ సూప్ అంటే పెద్దవాళ్ళకంటే అమూల్ క్రీమ్ వేస్తాం కాబట్టి ఆ లుక్ అనేది ఇంకా టేస్టీ అండ్ లుక్ అనేది బాగా వస్తుంది. పిల్లలకి ఇంకా అప్పుడే అమూల్ క్రీమ్ యూజ్ చేయం కాబట్టి నేనైతే ఫార్ములా మిల్క్ యాడ్ చేశాను. కొంచెం ఇలా థిక్ అయ్యే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ. చూసారు కదా, సో మా క్రీమ్ ఆఫ్ బ్రొకోలీ సూప్ అయితే రెడీ అయిపోయింది. నా పిల్లలకి ఇంకా పెట్టేయడమే లేట్ అనమాట. సో ఇవాళ నేనైతే ఇప్పుడు అది ఫీడ్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ చేసి కొంచెంసేపు నాప్ తీసుకోవాల్సిందే. నాప్ చేయలేకపోతే కనుక ఆ డే అంతా కూడా నాకు ఏదోలాగా అయిపోతుంది. సో పిల్లలతో పాటు నాకు కూడా నాప్ అలవాటు అయిపోయింది. సో మధ్యాహ్నం నాప్ తీసుకున్న తర్వాత నేను ప్యాకింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లైక్ ఆ బ్లాగ్ మాత్రం మిస్ అవ్వద్దు, బికాస్ సమ్మర్ టైంలో పిల్లలకి ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని అన్నీ కూడా నేను ఆ ప్యాకింగ్ బ్లాగ్లో చూపిస్తాను. అన్నీ ఒకే బ్లాగ్లో చూపిస్తే ఎట్లా అండి. ఇందులో మీకు ఇప్పుడు క్రీమ్ ఆఫ్ బ్రొకోలీ సూప్ చూపించాను కదా రెసిపీ అనేది. సో నెక్స్ట్ బ్లాగ్లో ప్యాకింగ్ బ్లాగ్ చూపిస్తాను. సో ప్యాకింగ్ బ్లాగ్లో కూడా మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్తాను, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి రోడ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు కానీ సమ్మర్లో కానీ పిల్లలతో అనేది. సో స్టే ట్యూన్. నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో క్రీమ్ ఆఫ్ బ్రొకోలీ సూప్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో తెలుపండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ వచ్చేసి స్టే ట్యూన్, బికాస్ ద మోస్ట్ వెయిటెడ్ గుండు వ్లాగ్స్ రాబోతున్నాయి నా ఇద్దరు పిల్లలు. సో మీరు కూడా చూడాలి కాబట్టి సో స్టే ట్యూన్ టు మను అండ్ షెరీ అలాంగ్ విత్ హ్యాపీ అండ్ రిచీ. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అది యాక్చువల్ నేను సెలెక్ట్ చేద్దామని వచ్చాను. నాకు సెలెక్షన్ టఫ్ గా ఉంది కాబట్టి నేను మన వ్యూయర్స్ ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. వాళ్ళు బెస్ట్ పిక్ చేస్తే అది కొనేద్దాం అనుకుంటున్నాను. ఇదేదో బాగుంది. మా షాపింగ్ కూడా చూసేది రండి.